క్రమశిక్షణతోటి కూడిన పార్టీ మనది. దయచేసి అందరూ నిశ్శబ్దంగా ఉండి వారి వారి స్థానాల్లో కూర్చోవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. 1982 మార్చి 29న అన్న నందమూరి తారక రామారావు గారు స్థాపించిన మన తెలుగుదేశం పార్టీ మార్చి 29 అంటే కేవలం తెలుగుదేశం పార్టీ ఆవిర్భావమే కాదన్నా, తెలుగువారి కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పడానికి పునాది పడిన పవిత్రమైన రోజు. 4 దశాబ్దాలు దాటి ఇప్పుడు 44 ఏళ్ళు తెలుగువాడి గొంతుగా తెలుగుదేశం పార్టీ ప్రస్థానం కొనసాగుతోంది. ఈ సుదీర్ఘ ప్రయాణంలో అనేక సంక్షోభాలు, సవాళ్ల మధ్యలో కూడా అండగా నిలిచిన తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులందరికీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. మహిళలకు ఆస్తి హక్కు కల్పించడం కన్నా బడుగు బలహీన వర్గాలకు రాజకీయాల్లో ముందుకి భాగస్వామ్యంగా నడిపించాలన్నా తెలుగుదేశం పార్టీయే ఉంది. అయితే ఈ మంచి అవకాశం నాకు ఇచ్చినందుకు జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ అన్న గారికి, అలాగే రాష్ట్ర అధ్యక్షులు పల్లా గారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈరోజు ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నా ఉన్నా. పర్మిషన్ ఇవ్వాల్సిందిగా సార్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. రెండు ఆడియో వీడియో విజువల్స్ ఉన్నాయి. అయితే ఒకటి మన తెలుగుదేశం పార్టీ హిస్టరీ ఏముందో దాని గురించి, అలాగే మన తెలుగుదేశం క్యాడర్ మీద ఏవైతే వివక్షత జరిగిందో వాటన్నిటి గురించి 2 వీడియోలు ఉన్నాయి. అవి ప్లే చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. తెలుగుదేశం ఇది కేవలం ఒక రాజకీయ పార్టీ పేరు కాదు, ఒక జాతి ప్రజల అస్తిత్వ పోరాట సంకేతం, ఒక ప్రాంత ప్రజల ఆత్మగౌరవ ప్రతీక. తమ భాషా సంస్కృతుల పరిరక్షణకు, స్వయం పాలనాధికారాలకు ఉద్యమించిన ఒక చరిత్ర. నేడు ప్రపంచవ్యాప్తంగా వేళ్ళూనుకుని ప్రతి దేశంలోనూ తమ ప్రతిభను చాటుతున్న తెలుగువారి అభివృద్ధికి మూలం తెలుగుదేశం. సరిగ్గా 44 సంవత్సరాల క్రితం 1982 మార్చి 29వ తేదీన మధ్యాహ్నం 2:30 ఒక తెలుగువాడు సింహనాదం చేశాడు. రైతు కూలీల రక్తంలో నుంచి, నిరుపేదల కన్నీటిలో నుంచి, కష్టజీవుల కంటి మంటల్లో నుంచి, అన్నార్తుల అక్రందనలో నుంచి పుట్టింది ఈ తెలుగుదేశం. తెలుగువాడి పౌరుషం చాటి చెప్పడానికి, తెలుగువారి ఆత్మగౌరవం నిలబెట్టడానికి పుట్టింది ఈ తెలుగుదేశం. ఆ తెలుగు సింహమే ఎన్టీఆర్. కేవలం పార్టీ పెట్టిన 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చిన ఎన్టీఆర్ పాలనతో తెలుగునాట సంక్షేమ పర్వం ప్రారంభమైంది. దేశంలోనే మొదటిసారిగా ఆడబిడ్డలకు ఆస్తి హక్కు కల్పించి సామాజిక సంస్కరణ చేపట్టారు ఎన్టీఆర్. 1984 రెవెన్యూ సంస్కరణల్లో భాగంగా కరణం, మునసబు, పటేల్, పట్వారీ వ్యవస్థను రద్దు చేసి మండల వ్యవస్థ ఏర్పాటు ద్వారా అధికార వికేంద్రీకరణకు బాటలు వేశారు. దేశంలోనే మొదటిసారిగా వృద్ధులకు, వితంతువులకు 30 రూపాయల పింఛను అందించిన మానవతావాది ఎన్టీఆర్. ఎన్టీఆర్ రూపంలో పేదలకు పట్టెడన్నం, కట్టుకోవడానికి బట్ట, తలదాచుకోవడానికి పక్కా ఇల్లు అందించిన తెలుగుదేశం చంద్రబాబు గారి రూపంలో సామాన్యుడి కలలకు రెక్కలు తొడిగి ఆకాశాన్ని అందుకునే అవకాశాలను అందించింది. పాలనలో సాంకేతికతను ప్రవేశపెడుతూ దేశంలోనే మొట్టమొదటిసారిగా ఈ గవర్నెన్స్కు నాంది పలికిన చంద్రబాబు గారు ఆంధ్రప్రదేశ్ విజన్ 2020 పేరుతో ఓ దార్శనిక పత్రాన్ని చంద్రబాబు గారు విడుదల చేసినప్పుడు ఆ మాట విని నవ్విన వారికి సమాధానమే సైబరాబాద్. ఐటీ అన్న పదాన్ని మారుమూల తెలుగు యువతకు పరిచయం చేస్తూ 1998లో ప్రారంభమైన హైటెక్ సిటీ ఒక అంతర్జాతీయ సంచలనం. అదే సమయంలో సమాజంలో దాదాపు సగం శాతమున్న మహిళల శక్తిని, మేధస్సును, శ్రమను, సృజనాత్మకతను వెలుగులోకి తేవాలన్న లక్ష్యంతో చంద్రబాబు గారు డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేశారు. మహిళలకు విద్యా ఉద్యోగాలలో 33% రిజర్వేషన్లు అమలు చేసి ఎంతోమంది ఆడపడుచులకు ఉన్నత విద్య, ఉన్నత ఉద్యోగాలు అందేలా చేశారు. సంపన్న వర్గాలకి పరిమితమైన గ్యాస్ స్టవ్ వినియోగాన్ని దీపం పథకంతో పేదల వంటింట్లోకి తెచ్చారు.
జన్మభూమి, ప్రజల వద్దకు పాలన, ఈ గవర్నెన్స్, మీ సేవ, రైతు బజార్, పచ్చదనం, పరిశుభ్రత, ఫైళ్ల క్లియరెన్స్ వారోత్సవాలు, ఇలా ఎన్నో వినూత్న ఆలోచనలతో రాజకీయాలు ప్రజల జీవితాలను, సమాజాన్ని బాగు చేస్తాయన్న భావనను కలిగించారు. చంద్రబాబు గారి హయాంలో వేల కొద్దీ ఐటీ ఉద్యోగాలతో పాటు వేల కొద్దీ ప్రభుత్వ ఉద్యోగాలు కూడా యువతకు అందివచ్చాయి. జాతీయ రాజకీయాలలో సైతం నిర్ణయాత్మక శక్తిగా ఎదిగి ప్రధానులు, రాష్ట్రపతుల నియామకాలలో కీలక పాత్ర పోషించింది తెలుగుదేశం పార్టీ. నాటి నుంచి నిన్నటి 2024 ఎన్నికల్లో 94% స్ట్రైక్ రేట్తో మరో చారిత్రక విజయం సాధించే వరకు పార్టీ సాధించిన ప్రతి విజయం వెనుక కార్యకర్తల కష్టం ఉంది, వారి కుటుంబాల త్యాగఫలం ఉంది. ఇది గుర్తించి పార్టీ కార్యకర్తల కోసం ప్రత్యేకంగా ఒక సంక్షేమ విభాగాన్ని నెలకొల్పిన మానవతావాది లోకేష్ గారు. తెలుగుదేశం పార్టీలో 3వ తరం నాయకుడిగా ఆయనలో యువ ఉత్తేజంతో పాటు నిలకడగా, లోతుగా ఏ సమస్యనైనా మానవతా దృక్పథంతో ఆలోచించే పరిణితి ఉంది. ఇటువంటి నాయకుల చేతిలో తీర్చిదిద్దబడిన తెలుగుదేశం పార్టీ 44 ఏళ్లుగా తెలుగువారి జీవనంలో ఒక భాగమైపోయింది అంటే అతిశయోక్తి కాదు. అటువంటి తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ కార్యకర్తలకు శుభాకాంక్షలు. జై తెలుగుదేశం అన్నా. కోటి మంది 44 ఏళ్ల ప్రజా ప్రస్థానంలో తెలుగుదేశం పార్టీ ఎన్నో ఎత్తుపల్లాలు చూసింది. అదంతా ఒక ఎత్తు అయితే 2019 నుంచి 24 మధ్య ఒక కరుడుగట్టిన సైకో మనస్తత్వం కలిగిన క్రూరమైన నేరగాళ్లతో పోరాడుతూ ఇటు పార్టీ శ్రేణులను, అటు రాష్ట్ర ప్రజలను టీడీపీ కాపాడుకుంటున్న తీరు అద్భుతం. 2019లో జగన్ ముఖ్యమంత్రి అయిన మరుక్షణం నుంచే రాష్ట్రంలో హింస మొదలైంది. తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలే కాదు, చివరికి టీడీపీ సానుభూతి పరులు కూడా జగన్ క్రూరత్వానికి బలైపోయారు. ప్రతి శని, ఆదివారాలకు ముందు టీడీపీ నేతలను టార్గెట్ చేసి అరెస్టు చేసేవారు. అచ్చెన్నాయుడు, నారాయణ, అయ్యన్న పాత్రుడు, కళా వెంకట్రావు, చిన్నరాజప్ప, డోలా వీరాంజనేయులు, కొల్లు రవీంద్ర, ధూళిపాళ్ల నరేంద్ర, బీటెక్ రవి, ప్రవీణ్ కుమార్ రెడ్డి, సోమిరెడ్డి, బీసీ జనార్దన్ రెడ్డి, దేవినేని ఉమా, నిమ్మల రామానాయుడు, ఇలా ఎంతోమంది టీడీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేసి వేధించారు. చింతమనేనిపై 48 కేసులు, జేసీ ప్రభాకర్ రెడ్డిపై 66 కేసులు, పులివర్తి నానిపై 31 కేసులు పెట్టారు. పట్టాభి ఇంటిపై 2 సార్లు దాడి చేయించారు. మాచర్లలో బుద్దా వెంకన్న, బోండా ఉమాలపై హత్యాయత్నం చేయించారు. విజయవాడ కార్పొరేటర్ చెన్నుపాటి గాంధీపై కన్ను పోయేలా దాడి చేశారు. గన్నవరం, మాచర్ల టీడీపీ కార్యాలయాలతో పాటు టీడీపీ కేంద్ర కార్యాలయంపై సైతం వైసీపీ రౌడీలతో దాడి చేయించారు. కోడెల కుటుంబంపై 18 అక్రమ కేసులు పెట్టి మాటలతో వేధించి చివరికి ఆయన ఆత్మహత్య చేసుకునేలా చేశారు. మాన్సాస్ ట్రస్ట్ని అడ్డుపెట్టుకుని అశోక్ గజపతిరాజును తీవ్రంగా వేధించారు. సిఐడిని అడ్డుపెట్టుకుని టీడీపీ సోషల్ మీడియాను ఘోరంగా వేధించారు. ఆదిరెడ్డి కుటుంబం, ప్రత్తిపాటి పుల్లారావు, గౌతు శిరీష, అశోక్ బాబు, కూన రవి, వంగలపూడి అనిత, ఎంఎస్ రాజులపై అక్రమ కేసులు పెట్టారు. అంతవరకు ఎందుకు, సొంత పార్టీ ఎంపీ రఘురామరాజును కస్టోడియల్ టార్చర్కు గురి చేసిన తీరు దేశం మొత్తానికి తెలుసు. ఇక స్థానిక సంస్థల ఎన్నికలప్పుడు జరిగిన హింస అంతా ఇంతా కాదు. చివరికి టీడీపీ అధినేతపై కూడా వేధింపులు, దాడులకు దిగారు. చంద్రబాబు గారిపై నందిగామ, ఎర్రగొండపాలెం, పొంగనూర్లలో రాళ్లదాడి చేయించారు. అమరావతిలో బస్సు యాత్ర చేస్తున్న చంద్రబాబు గారిపై రాళ్లదాడి చేయించారు. వైసీపీ నేత జోగి రమేష్ ఏకంగా చంద్రబాబు గారి ఇంటిపైనే దాడి చేయించాడు. దేవాలయాలపై దాడులకు నిరసనగా రామతీర్థం వెళ్తే అక్కడ కూడా ఆయనపై రాళ్లదాడి చేయించారు. చివరికి ఆయనపై అక్రమ కేసు బనాయించి 53 రోజుల పాటు జైల్లో ఉంచారు. యువగళం పాదయాత్ర చేస్తున్న నారా లోకేష్పై 20 తప్పుడు కేసులు పెట్టారు. అనేక చోట్ల పాదయాత్రపై రాళ్లదాడి చేయించారు. పాదయాత్రలో లోకేష్కి అండగా నిలిచారని రజక మహిళా ఆస్తులు ధ్వంసం చేశారు. జీవో 1 తెచ్చి నాటి ప్రతిపక్ష టీడీపీ సభలు పెట్టకుండా, లోకేష్ యువగళం పాదయాత్ర చేయకుండా అడ్డగించి అక్రమ కేసులు పెట్టారు.
అమరావతి కోసం పోరాటం చేసిన మహిళలపై జగన్ చేయించిన అరాచకం రాష్ట్ర చరిత్రపైనే కాదు, నాగరిక సమాజంపైనే ఒక మాయని మచ్చ. మహిళలను జుట్టు పట్టుకుని రోడ్లపై లాక్కుంటూ వెళ్లి పోలీస్ వ్యాన్లలో పడేశారు. ఏ దేవుడిని వేడుకున్నా జగన్ చేసిన ఆ పాపాలకు క్షమాపణ ఉండదు. అమరావతి ఉద్యమానికి అండగా ఉన్నారని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్పై పోలీసులతో దాడి చేయించారు. అమరావతిపై అంత కక్ష కట్టాడు జగన్. తెలుగుదేశం శ్రేణులను వేధించడం అంటే రాజకీయ కక్ష అనుకోవచ్చు, కానీ దళితులను కూడా ఊచకోత కోయించడాన్ని ఏమనాలి? దళిత డాక్టర్ సుధాకర్పై దాడి చేయడమే కాక పిచ్చివాడిగా ముద్ర వేసి చంపేశారు. దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హతమార్చి డోర్ డెలివరీ చేసినా దిక్కులేదు. లిక్కర్ మాఫియాని ప్రశ్నించినందుకు ఓం ప్రతాప్ అనే దళిత యువకుడిని పెద్దిరెడ్డి ఏం చేయించాడో అందరికీ తెలుసు. దళితుల కోసం పోరాడిన జడ్జి రామకృష్ణను ఒక రేంజ్లో హింసించారు. ఇలా చెప్పుకుంటూ పోతే వందలాది మంది దళితుల ప్రాణాలను బలిగొన్నారు. జగన్మోహన్ రెడ్డి రాజకీయ ప్రయోజనాల కోసం కోడికత్తి పేరుతో శ్రీను అనే దళిత యువకుడిని 5 ఏళ్లుగా బెయిల్ కూడా రాకుండా వేధించడం జగన్మోహన్ రెడ్డి యొక్క పెత్తందారీ పోకడలకు నిదర్శనం. పల్నాడులో వైసీపీ నేతలు ఒక గిరిజన మహిళను ట్రాక్టర్తో తొక్కించి చంపేస్తే కనీసం ఖండించకపోవడం జగన్ రాక్షసత్వానికి నిదర్శనం. ఇక బీసీల విషయానికి వస్తే బాపట్లలో 10వ తరగతి విద్యార్థి అమర్నాథ్ గౌడ్ను సజీవంగా తగలబెట్టారు. పల్నాడులో బీసీ నేత తోట చంద్రయ్యని నడి రోడ్డుపై గొంతు కోసి చంపారు. పల్నాడులోనే జల్లయ్య యాదవ్ని దారికాచి నరికేశారు. చేనేత వర్గానికి చెందిన నందం సుబ్బయ్యని దారుణంగా నరికారు. కర్నూలు జిల్లా చింతాలంకు చెందిన మంజుల వడ్డె సుబ్బారావు, ఇలా ఎంతో మంది వైసీపీ క్రూరత్వానికి బలయ్యారు. పాదయాత్రలో లోకేష్తో తన బాధలు చెప్పుకున్నందుకు ముని రాజమ్మని వేధించారు. జగన్ క్రూరత్వం వైసీలను కూడా వదల్లేదు. సుబ్బారావు గుప్తా అనే వైశ్యుడిపై వైసీపీ నేతలు ఘోరంగా దాడి చేసి ఆ వీడియోను సోషల్ మీడియాలో వదిలి వైశ్యులందరినీ హెచ్చరించారు. ముస్లిం మైనారిటీల విషయంలో అయితే మరీ ఘోరం. నంద్యాలలో వైసీపీ నేతల ప్రోద్బలంతో సోమశేఖర్ రెడ్డి వేధింపులతో అబ్దుల్ సలాం నిండు కుటుంబం బలయ్యింది. సోడాలు అమ్ముకునే వాడి కూతురు బాగా చదవడం ఏంటి అనే అహంకారంతో వైసీపీ నేత చేసిన వేధింపులకు భయపడి మిస్బా అనబడే 15 సంవత్సరాల పాప ఆత్మహత్యకు పాల్పడింది. జగన్ క్రూరత్వానికి రాజకీయ స్వార్థానికి పరాకాష్ట సొంత బాబాయ్ వివేక హత్య. స్టంట్ వేశారని తెలిసినా కూడా గుండెలపై గుద్ది మోకాళ్లపై కూర్చోబెట్టి లెటర్ రాయించుకుని ఆ తర్వాత బాత్రూంకి లాక్కెళ్ళి గొడ్డలతో తలపై వేట్లు వేసి ప్రాణం తీశారు. ఇటువంటి క్రూరమైన నేరగాళ్లు నడిపిస్తున్న పార్టీతో ఇప్పటికీ కూడా పోరాటం చేస్తూ ప్రజలను, రాష్ట్ర అభివృద్ధిని కాపాడుకుంటూ వస్తోంది తెలుగుదేశం. ఇటువంటి తెలుగుదేశం పార్టీకి అన్ని వేళలా అండగా నిలవడం మనందరి బాధ్యత. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. జై జై బాబు, జై జై బాబు, జై జై బాబు. కూర్చోండి అన్న. 2019 నుంచి 24 వరకు మన పడిన కష్టం ప్రతి ఒక్కటి మనకు గుర్తుందన్న. దాని కష్టం ఫలితమే 24లోని మనందరం కష్టపడ్డాం. మా అందరికన్నా మీరు ఇంకా కష్టపడ్డారు కాబట్టే ఈరోజు ఆ స్థానంలోని ముఖ్యమంత్రిగా ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారంటే మీ అందరికీ పాదాభివందనాలు.